కాకినాడ రామారావుపేట నాగేశ్వరరావు వీధిలో గల శ్రీ గోదహరంగనాథ కళ్యాణ మండపంలో శ్రీమాన్ శృంగార తిరువేంగల కృష్ణమాచార్య స్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొనేందుకు రాగా నిర్వాహకులు కృష్ణమాచార్యులు ఘన స్వాగతం పలికారు. ధనుర్మాస ప్రత్యేక పూజలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. అనంతరం పలువురికి నిర్వాహకులు సమకూర్చిన నూతన వస్త్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ ధనుర్మాసంలో ధనుర్మాస పూజ చేయడం చాలా మంచిదని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విశ్వనాథ్, సునీత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కాకినాడ పట్టణం యొక్క వైభవాన్ని మరి ద్విగుణీకృతం చేయడం కోసం అందరి ప్రియతమ నాయకులు శ్రీమాన్ మన యొక్క వనమాడి వెంకటేశ్వరరావు గారు అని వారి పేరు. కానీ అందరూ కూడా ఆయనని ముద్దుగా అందరికీ అండగా ఉంటాడు అనే భావంతో మా కొండబాబు అని పిలుచుకునేటటువంటి వారు ఈ రోజున మన స్వామి యొక్క దృష్టి వారి మీద పడ్డం మూడోసారి. 2002లో శ్రీ 108 సార్లు సుందరకాండ పారాయణ మహాయజ్ఞం చేసి సీతారామచంద్ర స్వామి వారి యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని పైండాచలమై కళ్యాణ మండపంలో శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీ స్వామి వారి ప్రత్యక్ష మంగళాశాసనాలతో జరుగుతూ ఉండగా మధ్యాహ్నం 12:45కి వారి కాన్వాయ్తో పైకి ఎక్కి వచ్చి ఆనాడు వారు పదవిలో ఉన్నప్పటికీ కూడా అభిమాన భంగమాయి వందునని పల్లెలు కట్టెలు కీడే అన్నట్లుగా రామచంద్రజీ యొక్క మంగళాశాసనాలు తీసుకుని సీతారామ పట్టాభిషేకాన్ని పరిపూర్ణంగా దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి మహానుభావులు శ్రీమాన్ కొండబాబు గారు. ఇక రెండవది మాకు మిగిలిన తెలియవు అంటే గోపికలు ఒక మాట అంటారు, నేను మీలో ఒకటిగా ప్రజాసేవలో ఉన్నాను, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, లేనప్పుడు కూడా ఈ ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాను. అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు మీకోసం పనిచేసేటప్పుడు ఆ దైవ సంకల్పం కూడా నాకు కూడా ఉంటేనే నేను చేయగలనని భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే చేయలేము ఎక్కడ కూడా. అటువంటి కార్యక్రమంలో మీరు చేసుకునే కార్యక్రమంలో ఈరోజు నన్ను కూడా భాగస్వామ్యం చేసి అవకాశం కల్పించినందుకు మరొకసారి కృష్ణమాచారి గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈనాడు మీ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో కోరికలు నెరవేరాలి, భవిష్యత్తులో అంత మంచి జరగాలి అందరికి కూడా. అదేవిధంగా నా చిన్న రిక్వెస్ట్, ఈరోజు ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. జరిగేది మంచి జరగాలని కొంతమంది కోరుకుంటున్నారు, మంచి చేస్తున్నప్పుడు చెడు జరుగుతుందంట. చాలామంది మనం అందరం చూస్తున్నాం, ప్రతి మీటింగ్లో కూడా చెప్తారు, చాలా మీటింగ్లో అందరికీ శాంతి కావాలని కోరుతారు. శాంతి ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుంది. కానీ అక్కడక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. అయితే కొంతమందే ఎత్తి చూపగలుగుతున్నారు ఆ తప్పుని. నేనేమంటానంటే ఆ తప్పుని తప్పు అని చెప్పి అందరూ ఎత్తు చూపున్నాడే ఈ సమాజం బాగుంటుంది. అది ఒకటి చేయమని మీ అందరినీ కోరుతున్నాను. ఒకటి సందర్భంగా తెలియజేస్తున్నాను.